అరుణాచల శివ. అందరికీ నమస్కారం. మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీ అందరితో నేనిప్పుడు ఒక 3 విషయాలు చెప్తాను. అందులో ఫస్ట్ వన్, మన జీవితంలో ఒక్కసారి అయినా ఏదైనా ఒక ఉదయం ఆలయ గంటల శబ్దంతో మొదలు కావడం. రెండవది, సముద్ర అలల శబ్దం మధ్య కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకోవడం. ఇక మూడవది, ఆ దైవ ధ్యానంతో మనసంతా తేలికగా మారిపోవడం. వినడానికి ఎంత చక్కగా ఉన్నాయి కదా. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న దివ్యదక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ప్యాకేజ్ మనకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది కేవలం ఒక ట్రిప్ కాదు, ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన 7 దివ్యక్షేత్రాలకు చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి. వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న దివ్యదక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ యాత్ర మొత్తం వ్యవధి 7 రాత్రులు 8 రోజులు, అంటే సుమారుగా ఒక వారం రోజులు. ఈ ప్యాకేజీ ద్వారా తిరువన్నామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, త్రిచి, తంజావూరు అనే 7 మహాక్షేత్రాలను దర్శించవచ్చు. ఈ యాత్ర మొదటి రోజు హైదరాబాద్లో ప్రారంభమవుతుంది. జనగాం, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట వంటి స్టేషన్లో భక్తులు ట్రైన్ ఎక్కవచ్చు. ఇప్పుడు ఈ యాత్రలో ప్రతిరోజు ఎలా సాగుతుందో చూద్దాం. మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ యాత్ర మొదలవుతుంది. ఈ రోజు మొత్తం ట్రైన్ ప్రయాణంతోనే సాగుతుంది. ఇక రెండవ రోజు తిరువన్నామలైలో అరుణాచలేశ్వర దర్శనం ఉంటుంది. ఉదయం తిరువన్నామలై చేరుకుంటాము. స్టేషన్ నుంచి అకామిడేషన్కు తీసుకెళ్తారు. ఫ్రెష్ అయిన తర్వాత అరుణాచలేశ్వర స్వామి ఆలయ దర్శనం ఉంటుంది. ఈ క్షేత్రం అగ్ని స్వరూపానికి ప్రతీక. సాయంత్రం మళ్ళీ రైల్వే స్టేషన్కు చేరుకొని రామేశ్వరానికి ట్రైన్ ప్రయాణం ప్రారంభమవుతుంది. మూడవ రోజు రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయ దర్శనం ఉంటుంది. ఉదయం కూడల్ నగర్ స్టేషన్ చేరుకొని రోడ్డు మార్గంలో రామేశ్వరంకి ప్రయాణం చేయాలి. హోటల్లో చెక్-ఇన్ చేసి ఫ్రెష్ అయిన తర్వాత లోకల్ ఆలయాలను నడక లేదా ఆటో ద్వారా దర్శించుకోవచ్చు. రాత్రి డిన్నర్తో పాటు రామేశ్వరంలోనే బస చేయాలి. నాలుగవ రోజు మధురై మీనాక్షి అమ్మవారి దర్శనం ఉంటుంది. ఉదయం అల్పాహారం తర్వాత రోడ్డు మార్గంలో మధురైకి బయలుదేరతారు. సాయంత్రం మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం ఉంటుంది. షాపింగ్ కూడా కొంత సమయం ఉంటుంది. రాత్రి కూడల్ నగర్ స్టేషన్ నుంచి కన్యాకుమారికి ట్రైన్ ప్రయాణం ఉంటుంది. ఇక 5వ రోజు ఉదయం కన్యాకుమారి చేరుకుంటాం. హోటల్లో చెక్-ఇన్ అయిన తర్వాత రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్సెట్ పాయింట్ లాంటివి చూస్తాము. రాత్రి కన్యాకుమారిలోనే స్టే చేస్తాం. 6వ రోజు తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయ దర్శనం ఉంటుంది. దీనికోసం ఉదయం కన్యాకుమారి నుంచి ట్రైన్లో తిరువనంతపురం బయలుదేరాలి. అక్కడ శ్రీ పద్మనాభస్వామి ఆలయ దర్శనం, ఆ తర్వాత కోవలం బీచ్ సందర్శన ఉంటుంది. రాత్రి ట్రైన్లోనే భోజనం చేసి తిరుచిరాపల్లికి బయలుదేరుతాం. 7వ రోజు ఉదయం త్రిచి చేరుకొని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకుంటాం. లంచ్ తర్వాత రోడ్డు మార్గంలో తంజావూరు వెళ్లి బృహదీశ్వర ఆలయం దర్శనం చేసుకుంటాం. సాయంత్రం తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఇక 8వ రోజు యాత్ర ముగుస్తుంది. మరి ధర విషయానికి వస్తే స్లీపర్ కేటగిరీ 14,700, థర్డ్ ఏసీ 22,300, సెకండ్ ఏసీ
28,700. ఈ ధరల్లోనే భారతీయ రైల్వే ఇస్తున్న సుమారు 33% రాయితీ కూడా కల్పిస్తున్నారు. ఈ టికెట్లో రైలు ప్రయాణం, హోటల్లో స్టే చేయడం, వాష్ అండ్ చేంజ్ సదుపాయం, రోజుకు 3 పూటల శాకాహార భోజనం, అన్ని ఆలయాలకు రవాణా, ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రొఫెషనల్ టూర్ ఎస్కార్ట్స్, ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్ సపోర్ట్ అన్నీ పూర్తిగా కవర్ అవుతాయి. పూర్తి వివరాలు ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్లో మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఇవండి ఈ ప్యాకేజీకి సంబంధించిన డీటెయిల్స్. ఇది నిజంగా శివభక్తులకు, దక్షిణ భారత దేవాలయాలను స్ట్రెస్ లేకుండా దర్శించుకోవాలనుకునే కుటుంబాలకు ఒక అద్భుతమైన అవకాశం అనుకుంటున్నాను. ఈ యాత్ర పూర్తయ్యాక మన చేతిలో ఉండేది కేవలం ఫోటోలు మాత్రమే కాదు, మన మనసులో నిలిచిపోయే ఒక శాంతి, సంతృప్తి, మరచిపోలేని జ్ఞాపకాలు, ఆధ్యాత్మిక అనుభవాలు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు ఒక లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వారితో మా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐఆర్సీటీసీ యాత్రల సమాచారం కోసం మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.